శోభాయాత్ర అంటే అప్పట్లో గణేష్ నిమజ్జనం ఒక్కటే ఉండేది. అదిగిన హైదరాబాద్లోనే. అటెనక హనుమాన్ జయంతికి ఇప్పుడు శ్రీరామనవమికి కూడా మన పండుగల గొప్పతనం ఎరక చేయాలని ధూమ్ ధామ్గా చేస్తున్నారు. మరి అలా ఎట్లా నడిచిందో చూడాలే కదా. హైదరాబాద్ లా శ్రీరాముని శోభాయాత్ర ఏమన్నా జరిగిందా? రామయ్య ముంగట కదులుతుంటే వెనుక వేల మంది భక్తులు అడుగులు అడిగేసిండ్రు. సీతారాం బాగ్ గుడికెళ్లి జెండా ఊపి యాత్ర చాలు చేసిండు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సారు. రథాల మీద దేవుళ్ళు కాషాయం జెండా పట్టుకొని భక్తులు డప్పులు కొట్టుడు, డాన్సులు చేసుడు, ఆటలు పాటలు ఒక సంబురం కాదు. అయోధ్య బాలరాముడు హైదరాబాద్ వచ్చి దీవెనార్తి పెట్టినట్టే ఉన్నది. సీతారాం బాగ్ల చాలయి, బోయిగూడ కమాన్, ఆకాష్పురి టెంపుల్, బేగం బజార్, సిద్ధాంబర్ బజార్, పుత్లి బౌలి, యాబిట్స్, ఆంధ్ర బ్యాంక్ కెళ్లి కోటి హనుమాన్ వ్యాయామశాల దాకా నడిచింది. రోడ్ల మీద ఏడ తక్లీఫ్ కాకుండా ఈ రూట్ల ట్రాఫిక్ మళ్ళిచ్చిండ్రు. 3000 మంది పోలీసులు బందోబస్తులుంటే సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. మీదకెళ్లి డ్రోన్ కెమెరాలు తిప్పిండ్రు. ఊర్లలో సుతా గిట్లనే నడిచింది. దేవుళ్ళ కళ్యాణం గాంగనే రామయ్య విగ్రహాలతోటి రోడ్ల మీద ఆడుకుంటా పాడుకుంటా గల్లీలలో ఊరేగింపు తీసిండ్రు. అయితే మంగళ ఆటకాడికి వచ్చినాక శోభాయాత్ర రథానికి ఓ ఇంటి పిల్లర్ అడ్డమొచ్చుడుతోటి జర్సేపు ఆగింది. అటెనక బండి పక్కకు తిప్పి ముంగటికి పోనిచ్చిండ్రు.